రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ ఆందోళన చేపట్టింది. కదిరి సబ్ స్టేషన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శేఖర్, దళిత మోర్చా రాష్ట్ర జిల్లా నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. అదనపు ఛార్జీల పేరుతో రాష్ట్రంలో ప్రతి నెల 280 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని పేద ప్రజలపై వైసీపీ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు ఆయన చేస్తుందేంటి అని ప్రశ్నించారు. ఆయన అధికారం చేపట్టాక 5 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని మండిపడ్డారు. అనంతరం సబ్ స్టేషన్ లోకి చొచ్చుకొని వెళ్లేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. గంగాధర్ ఇంతకు ముందే చెప్పాడు, దాదాపుగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి కూడా విద్యుత్తుని ఇచ్చిండేటువంటి ఘనత, ప్రతి ఇంటికి, పేదవారి ఇంటికి కూడా విద్యుత్తు ఇచ్చిండే ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని సగర్వంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, గత ప్రభుత్వాల్లో అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గాని, అంతకు ముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గాని, ఇంకెప్పుడైనా గాని విద్యుత్ అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి నెలలోనే దేశంలో ఒక 3 రాష్ట్రాలకు మనము 24 గంటల విద్యుత్ ఇస్తాం. ఆ విద్యుత్ ఇవ్వడం ద్వారా పరిశ్రమల్లో ఎక్కువగా ఉత్పత్తి వస్తుంది, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగస్తులు బాగుపడతారు, వ్యాపారస్తులు బాగుపడతారు, కూలీలు బాగుపడతారు, శ్రామికులు బాగుపడతారు, రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో విభజన చేయబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిగా 24 గంటలు కరెంట్ ఇచ్చింది ఒక్క భారతీయ జనతా పార్టీని అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఈ ప్రభుత్వం పేదలకు ఆ విద్యుత్ ఛార్జీలు ఎట్లా పెంచుతుందని చెప్పే పరిస్థితి లేదు. ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం ఒక్క నెలకు 280 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే 12 నెలలకు 3000 కోట్ల రూపాయలు పేదల నుంచి ఈరోజు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా, అందులోన రాయలసీమ ప్రాంతాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ లో కోస్తాలో తక్కువ, ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్రలో తక్కువ. ఎక్కడన్నా విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో ఒక ధర ఉంటుంది, రాయలసీమలో మాత్రమే ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే రాయలసీమలో ఎక్కువ వినియోగం చేస్తారు కాబట్టి, మేము వినియోగం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటిది మేము డబ్బులు ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు. సోదరులారా, ఒక విషయాన్ని నేను అడుగుతున్నా, రాయలసీమలో ఎన్టీపీసీ ఉంది, పెద్ద ఎత్తున కరెంట్ ఉత్పత్తి అవుతుంది. రాయలసీమలో మనం ధర్నా చేస్తున్న ప్రాంతానికి ఎన్పికుంటలో 40 కిలోమీటర్లలో విద్యుత్ తయారవుతుంది. ఎన్టీపీసీ నుంచి కర్నూలులో ఓరకల్లో తయారవుతుంది, శ్రీశైలం డ్యామ్ లో తయారవుతుంది. రాయలసీమలో కరెంటు తయారు చేసి ఈ రాష్ట్రానికి అంతా ఇచ్చి ఈ రాయలసీమలో ఉన్న పేదలు, రైతులు ఈ రోజు విద్యుత్ ఛార్జీలు బిల్లులు కట్టాలా? ఏమి న్యాయం ఇది? రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి చేసుకున్న పాపానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నిజమైన గిఫ్ట్ ఇది. కాబట్టి ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి 100% బుద్ధి చెప్తారనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా.